ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఆటో డ్రైవర్ల అంశం తెలంగాణ శాసనసభలో విపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తావించిన అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 కాకుండా నెలకు 10,000 ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి పొన్నం. కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చిన దాన్ని గట్టిగా అమలు చేయండి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షాన్ని దయచేసి మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా మీరు ఈ 6 గ్యారంటీలు చెప్పిన ఎట్లా ఉన్నాయంటే పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు అని 2 ఏళ్ళు చూపించిందట. అట్లా మేము 6 అని చెప్తూ 13 అని చెప్పిన సందర్భంగా ఉన్నది. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండోది ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మూడో అంశం, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే 12,000 రూపాయల సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్ గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంటే నెలకు మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1000 రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదరు ఎక్కడ కూడా వెళ్ళా సార్. మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్కి తీసుకొస్తా ఉన్నది. బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మేము మహిళలకు మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. ఇవాళ ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి, కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు. ఎన్నడూ పెంచి కార్లు దిగని వాళ్ళు ఆటోలో వస్తా ఉన్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధి నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్